ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యమియ్యనక్కరలేదు. యోహాను సువార్త 2వ అధ్యాయము 25వ వచనము. దేవుడు ప్రజలను ప్రేమిస్తాడు, ముఖ్యముగా తన శిష్యులను. వారితో ఆయనకు గొప్ప సహవాసం ఉన్నది. వారితో సంచరించాడు, వారితో తిన్నాడు, వారికి బోధించాడు. అయితే వారిపై ఆయన తన నమ్మకము ఉంచలేదు, ఎందుకంటే ఆయనకు మానవ స్వభావము తెలుసు. మనము కూడా అలాగే ఉండాలి. మనము మనుషులను ప్రేమించాలి, కానీ దేవుణ్ణే నమ్ముకొని ఉండాలి, అనగా దేవుణ్ణే విశ్వసించి ఉండాలి. ఉదాహరణకు, మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తుంటే ఏదో ఒక సందర్భంలో ఆ వ్యక్తిని మనము గాయపరచకుండా ఉండము. మంచి మానవ సంబంధాలున్న సందర్భంలో కూడా ఇటువంటిది ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మనము సంపూర్ణలము కాదు కనుక. మనలను ఎవడు నిరుత్సాహపరచకుండా, అపజయ పాలు చేయకుండా, గాయపరచకుండా, మనకు కీడు చేయకుండా ఉండేది ఎవరంటే ఒక దేవుణ్ణి మాత్రమే లెక్కించుకోవాలి. మనం ఎవరైనా, ముఖ్యముగా మన కుటుంబ సభ్యులను ఎంతగా ప్రేమించినా మనము మన యొక్క నమ్మకాన్ని బలహీనమైన ఒక మానవ హస్తం మీద కాక శక్తివంతమైన దేవుని బాహు మీదే ఉంచాలి. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.